మీ అందరికీ సో అయితే ఈరోజు మా అన్నయ్య ఇంటికి అయితే వచ్చేసాం. ఈరోజు అయితే ఒక ఇంట్రెస్టింగ్ వీడియో అండ్ ఫన్నీయెస్ట్ వీడియో అయితే ఒకటి తీయబోతున్నాం. ఏంటంటే ఇంకా ఇంతకుముందు అయితే నేను బుజ్జి ఒక కూర్చొని ఫుడ్ ఛాలెంజ్ వీడియో చేసాం కదా. ఉండు బుజ్జి రుకో జరా. అంతకుముందు మేము ఏం చేసామంటే ఫుడ్ గేమ్ ఒకటి ఆడాం కదా. సేమ్ అదే విధంగా ఇక్కడ రన్నింగ్ వీడియో ఇప్పుడు ఇటీవల ఇన్స్టాగ్రామ్లో బాగా వైరల్ అవుతున్నాయి వీడియోస్ కొన్ని. ఆ వీడియోస్లో ఎట్లా వాళ్ళు 1 2 3 గో అని ఇటు పెట్టి పంచగలేస్తారే సేమ్ అదే విధంగా అయితే చేయబోతున్నాం. ఎట్లా చేస్తాం ఏం కథ అనేది చూస్తూ ఉండండి. ఫస్ట్ అయితే మా వదిన అదేవిధంగా నా భార్య ఇద్దరు కలిసి నూడిల్స్ అయితే చేస్తూ ఉంటారు. నూడిల్స్, పాస్తా, దాని తర్వాత ఒక కూల్ డ్రింక్స్ ఇవన్నీ తీసుకొచ్చి అయితే ఇవన్నీ అయితే తెచ్చి చేస్తాము. ఈ వీడియో అనేది ఎట్ట వచ్చిందో చూస్తానండి. వీడియో అయితే చాలా బాగుంది. సో అయితే మా వదిన అదేవిధంగా మా భార్య ఇద్దరు కలిసి రెడీ అయిపోయారు. ఇంకా ప్రాసెస్ అయితే చూసేద్దాం ఏ విధంగా చేస్తారనేది. స్టార్ట్. మాట్లాడండి ఇద్దరు మాట్లాడండి. సరేనండి, మా మరిదన్న మా తోడుకోళ్ళు అయితే ఏదో ఛాలెంజ్ ఏదో ఆట ఆడాలి. ఫుడ్ గేమ్. గుడ్ గేమ్ ఫుడ్ గేమ్ ఫుడ్డేగా ఆట పేరేమో అదేమో ఆట ఆడదామని చెప్పేసి ఇంకా మన నూడిల్స్ అయ్యి విడిగా కొనుక్కొచ్చుకునే పని లేకుండా ఇంట్లోనే తయారు చేసుకొని ఛాలెంజ్ అయితే చేస్తాము. అదొక ఆట అయితే ఒకరికి అయితే ఇద్దరం చేసేద్దాం. మురుగుందా అంతలోకి చేసామంటే అంతలోకి పాస్తా చేయండి. పాస్తా సింపుల్ ప్రాసెస్ అది. వదిన పాస్తా దాంట్లో చేసేయండి. ఇది అంతా ఉడికిన తర్వాత ఆ పాస్తా పక్కన ఇంకో ప్లేట్లో సర్వ్ చేసుకొని దాంట్లో మన నూడిల్స్ చేయవచ్చు. దాని మీద చూడు ప్రాసెస్ ఎట్లా చేయాలో ఉంది. నా తెలీదు అంటావా? ఏళ్ళు ముద్ర అంటావా? ఇక్కడ ఉంది కదా బుజ్జి. ఇదేంది? అవుతుందే మా చేసి పేరేసింది. మా వదిన ఈ పిల్లని చూసింది. ఏంది బొమ్మలు చేతున్నా? చదువు మరి. అది అసలు ఏమని చదువు. ఇక్కడ ఏముంది? చదువు రావట్లేదా చెప్పు. ఇదిగో అదే టేస్టీ మేకర్. అదిగో చదువు. అప్రాక్స్ హాఫ్ కప్పు అంటే 270 అంటే ఎంత? పావు లీటరా? అదే పావు లీటర్ నీళ్ళు పోసి ప్యాన్ లో బాయిల్ చేయాలి. ఫస్ట్ నీళ్ళు బాయిల్ అంటే ఏంది? బాయిల్ అంటే ఏంది? మరగనియాలి. ఏంటి కొత్త బాండి అని నీళ్ళు కొత్త బాండి మరగనియాలేమో. నేను అన్ని కొత్త బాండి పెట్టి నీళ్ళు పోయలే. మరి నీళ్ళు పోయలే. బ్రింగ్ టు బాయిల్ తర్వాత 5 నిమిషాల తర్వాత ఇది వేయాలి. పాస్తా రెడీ అయిపోయింది. అంతేనా? ఉప్పు కారం వేసుకుని పని కదా. ఏం దాంట్లో ఉంటాయి మసాలాలు? ఇప్పుడు దాకా నాకు రాదు అన్న చదివి నాకు చెప్పు ఏం తెచ్చాను చెప్పు. వచ్చలే మొహమాడుతున్నా అట కవర్ చేయాలి. బాయిల్ చేసి మరి అంతే. అదే అంతే పోసి వదిన వాటర్ పోసుకున్నా సరిపోతా. పొయ్యి మూత పెట్టింది సరిపోతుంది. దాని మూత ఎత్తానండి ఉందిగా. అది రెండు అయితే బాగా బాయిల్ చేయాలి. పోయారా రాజేష్ వాళ్ళు? వేడి ఎందుకు వేడి? డాక్టర్లు ఏం చెప్పారు? ఇంట్లో చేసుకొని తినమని చెప్పారు. ఇంట్లో తినమన్నారేంది? అసలు భయమే లేదు. అప్పలకి బుజ్జికి లేదు మనవాడికే, నీకు మా అన్నయ్యకి నాకు. డెలివరీ అయిందా ఇలాంటి వీడియోస్ లేదు. నేను ఇంట్లో సలవు ఫ్రిడ్జ్ లో పెట్టుకుని తర్వాత మన కరెక్ట్ డబ్బా అమ్మకు వద్దా అట్లా కూర్చొని తినిపో.
ఇట్లా ఇంకా సరేనండి, వాటర్ అయితే బాగా మరుగుతున్నాయి కదా, పాస్తా వేసేసుకున్నాం. ఏం పాస్తా ఇది? తెల్ల పాస్తా. తెల్లంట. చిన్న చిన్నగా ఉన్నాయి కాబట్టి చిన్న పాస్తా. చిన్న చిన్నగా ఉన్నప్పుడు చిన్న పాస్తా. పెద్ద పాస్తా ఉడకడానికి ఉప్పు దాంట్లో వండితే అన్ని దాంట్లోనే. చాలా ఇన్స్టెంట్ పాస్తా ఇది. వీడియోకి వెళ్తాడని ఇన్స్టెంట్ గా చేసుకుని వేసుకొచ్చాడు మొత్తం. జియో మార్ట్ లోనేనా, డి మార్ట్ లోనా? రిలయన్స్ లోనే. ఇవి అయితే రేట్ తక్కువ ఉన్నాయి, విడిగా అన్ని రేట్ ఎక్కువ ఉన్నాయి. అలా వాటిలో అయితే కోడ్లు కూడా రావు. పాస్తా పొడుగ్గా గిర్ల గిర్లే అవి తీసుకుంటే మీ బాబు ఒకసారి పనికాడున్నప్పుడు పాస్తా ఒకసారి నేను చేసి చపాతీలోకి కూరలాగా చేసి తింటానికి చేస్తారు. అయితే నేను సాయంత్రం పూట స్నాక్స్ అది చెప్తే కడుపులు నొప్పి నేను ఎన్నో వద్దు అన్నాడు. అది వేసుకో శ్వాస అది కూడా తీసుకో. కొన్ని మూత పెట్టండి, మూత పెడితే ఉడుకుతాయి. ముందైతే కొంచెం ఆయిల్ పోసేసుకోవాలి. నూడిల్స్ అనేది అంటుకోకుండా నీళ్ళు ఇప్పుడే బాయిల్ అవుతుంది కాబట్టి ముందుగా వేసుకుంటే బాయిల్ అయ్యేటప్పుడు బాగా ఇంకా ఉడుకుతాయి కదా. ఈ ఎరగొట్టే పనులు అయ్యే దగ్గరికి బొల్లో గుడ్లు ఇంకా ఇవ్వలేదు, లేకుంటే గుడ్లు మొత్తం ఇంట్లో వేసేదాన్ని. తీసుకొని రాలా, నేను ఫోన్ చేసినప్పుడు తీసుకొని రాలి, అందరికి ఇచ్చి ఉండిద్ది. దానికే లేటుగా రమ్మంది మేడం. అయిపోయింది పక్కన అది తేడా. మూత పెట్టు. ఒక 5 నిమిషాల 2 నిమిషాల పట్టేది. దానికి 5 నిమిషాలే. ఇదే పొంగు వస్తుంది చూడండి. ఇదేం దెబ్బ పొంగు వచ్చిందిగా. ఉడకాలి ఇంకా. ఇక మెత్తగా ఇంకా ఉడకాలి. పెట్టు. ఉడకాలి 2 నిమిషాలు. సిమ్లో పెట్టాక లేతే సిమ్లో రాదు, పెద్ద మంట దీనికి బాగా వచ్చేది. ఏందిరా ఏంది మెత్తుకోలేంది? 2 నాటి పెట్టమ్మా. పొంగులు వస్తున్నాయి 2. ఉడికిన చూడండి మరి. పట్టుకో ఒకసారి ఒత్తితే అర్థమైంది. మెత్తగా అవ్వాలా. మెత్తగా అయింది, కాలుతుంది. వేయి బొబ్బలు బిసుకుతుందిగా. ఇంకా అవ్వాలా. నువ్వు పట్టుకో. పెట్టి దాంట్లో ఇంకా అవ్వలేదు. ఆ నీళ్ళు వెనకాలలే బుజ్జా. నీళ్ళు లేకుండా ఇది నూడిల్స్. అయ్యో ఉడకాల బాగా. బాగా ఉడకాలి. ఉప్పే దాంట్లో. ఇట్లానా? దాంట్లో నుంచి ఉప్పే కదా. వాటిలో కూడా వాటిలో ఎందుకు వేద్దాం పాస్తాలు. తిను నువ్వు తిను. సాల్ట్ వేసుకున్నాం కదండి, కలిపి వేసుకొని మూడు వేసుకున్నాం. పోయినసారి అందుకే నా బాబు మనం చేస్తే టేస్ట్ ఉప్పు వేయలేదేమో. ఏం వచ్చినాయి ఉడకుండా తీసే కదా అది కాక. అబ్రాహం ఎవరే? ఏది మా అక్కయ్య మంచిది కాదు, మంచిది కాదు. నువ్వు మంచి అబ్బాయివి. మేము పేరు ఏం పేరు? ఏం పేరు? రాజీ. ఆపిల్ కూడా నిద్ది. మామ అని బాగా వచ్చింది. మామ పెడతాడు కదా బాగా నీకన్నా. మసాలా ఇంట్లో వేసేయాలి. మసాలే మామా అమ్మమ్మ సరిపోద్దా? దానికి మొత్తం వేస్తేనే గుజ్జ గ్రేవీ వచ్చేది. కొంచెం నూడిల్స్ లో కూడా వేద్దామని దీన్ని. దేని టేస్ట్ దాంట్లో ఉండదు. స్మెల్ తిప్పి కొంచెం బాగుంటుంది. సిమ్లో పెట్టక్క అడుగంట. ఇది నా సిమ్లో పెట్టరాదు. అయిపోయిందా? ఏంది బుజ్జ ఏందాడు అంది ఇప్పుడు. రాజా పాస్తా రెడీ అయిపోయింది. సుహాస్కి మిక్సీకి సుహాస్ కనుక దాన్ని అదంతా ఎందుకు అనుకుంటే సరిపోయింది. తృప్తిగా తినాలండి. ఒకటి 20 రూపాయలు. ఇంకా ఆపాము ఉంచామా? మూత ఒకసారి మూత పెడితే బాగా వాసన పోయింది. వాసన పట్టిద్దా? ఒకసారి నాకు పెట్టండి.
తీయగా ఉంది. తీయగుందా? బాగా తీయగొట్టే చిత్రంగా ఉంది. మసాలా కదా, కొంచెం టమాటా సాస్ వేసుకున్నట్టుంది కదా. ఉప్పు లేదు అసలు, ఉప్పు లేదు, కారం కూడా లేదు, తీయగా ఉంది. ఉప్పు కొద్దిగా సరిపోద్ది. దీని టేస్ట్ దీనికే ఉండాలి. భయ దానికి బొక్కల గింజ తీసుకొస్తున్నా. తీసుకోండి, వడకట్టద్దు. అడుగు అంటుతుంది. స్టవ్ ఆపే కదే. స్టవ్ ఆపి దీన్ని కూడా వేరే ప్లేట్లోకి సర్వ్ చేయండి. ఇది ఒక ఐటమ్. అప్పుడు ఇదేనా ఇరిగిందా లేదా తింటే వచ్చిందా? ఇరిగిందంటే నాన్న కాదు తాత. నీళ్ళు తెచ్చానా ఉండే అసలు ఉడకలా. ఇదిగో అదే కొన్న పాస్తాని దీంట్లో వేసుకున్నాం. ఇంకా చిన్న బాండీలు. చెల్లి కడుపు అక్క కడుపు చెప్పు, పిల్లకేసి తింటారు. బాబా 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 ఎవరు బాబా? అమ్మాయా? ఏం చేస్తుండ్రు? జాగ్రత్త, కరసపోయిద్దేమో కింద. ఒకసారి ఇంతే నేను పెడితే కరుచుకుంది. కరుచుకొని ఒకసారి చూద్దాం. అది జాగ్రత్త. అట్ట కదా వదినా, ఎంత ముంచావు కదా అటు ముంచు, అప్పుడు దాంతో నెట్టు. ఏందన్నా ఎత్తు ఇది ఒక్కటే ఉంది దీనికి. కింద పడిద్ది, ఏడబడినా పొట్టలోకి పోయిద్ది. కానీ మనం పడేయంగా. అది అబ్బో పానీపూరి డాడీ చేస్తుండ మర్చిపోయి నోటించాడు. అయిపోయినాయిలే ఇంకా కొన్ని. గంట కూడా ఇరిగింది అయ్యా, వంగింది. ఇది ఎప్పుడు అప్పుడు హోటల్ పెట్టినప్పుడు కొన్నది కదా. ఇంకోటి కొన్నా సేల్ తీల. ఎందుకు ఇది వందగా? ఏందమ్మా అంతే. ఇట్రా రావాలి 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 దాదా. సరేనండి. బాగా ఉడికించేసాము శుభ్రంగా. మళ్ళీ కూల్ వాటర్లో కాకుండా నార్మల్ వాటర్లోనే మొత్తం కడిగేసాము. ఇంకా వాటర్ పెట్టి ఏదన్నా స్మెల్ ఉడకబెట్టినప్పుడు తెల్లగా వస్తుంది కదా, తెల్లగా వచ్చింది నీళ్లు. ఇప్పుడు బాగానే ఉన్నాయి, స్మెల్ అంతా పోయింది. పోయినసారి మేము వాసన చూస్తున్నావు ఎందుమే? అలవాటు. ఏం అలవాటు? పోయినసారి ఇంతే వచ్చినాయి అక్క. ఇప్పుడు ఇట్లా ఉడకబెట్టినాం కదా, బాగా ఉడికిపోయేది చూడు. ఒక నూడిల్స్ 2 నూడిల్స్ అయింది. నువ్వు ఇటు జరుగు, నేను అటు వస్తా. పోయి శాఖని ఎందుకు ఇట్లే. ఇదేం గొప్ప సామెలు కూర్చుంటారు. రెడీ పోయిన వాళ్ళు స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ పోసేసుకున్నాం. చక్కగా అవుతుంది కింద. అవునా? తీసే సరిపోద్ది ఆయిల్. పోయి కొంచెం చాలే. అవి మొత్తం అందరూ హాయ్ చెప్పండి. చెప్పండి.
తెలుగుతుంది బావా. హాయ్ హాయ్ గట్టిగా చెప్పండి అందరూ ఒకసారి. ఎట్లా చేస్తానంటే ఫస్ట్ ఈ మూడింటిని వేయండి. ఈ మూడింటిని వేసి బాగా వేయించిన తర్వాత ఈ నూడిల్స్ వేసి బాగా కలపండి. కలిపిన తర్వాత ఉప్పు కారం వేయండి. నువ్వు ఈ విధంగా చెప్పాల్సినంత అవసరం మీరు రోజు చేసేదేగా. చేస్తారైతే అంతేనా? మరి మీరు రోజు చేసేదేగా. వాళ్ళు ఇప్పుడు అనాల వాళ్ళకి ఏం రాదు, సుబ్బు చెబుతున్నాడు, వాళ్ళు తినడానికి అనాల. సరేనండి, మా మధ్య చెప్పినట్టే స్టవ్ ఆన్ చేసుకోవాలి, బండి పెట్టేసుకోవాలి, ఆయిల్ పోసేసుకొని ఆయిల్ బాగా వేడిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా వేసి పచ్చి వాసన పోయిన దాకా ఉంచేసి నూడిల్స్ చేసి కలిపేయాలంట. అటు చేయడం వేరేలా చేసి సరిపోతుంది. ముందు నూడిల్స్ వేసి తర్వాత వేయాలి. డిఫరెంట్. మా ఇద్దరు వద్దులే, నువ్వు తినొద్దు, మేము అట్ట చేసుకున్నది ఏంటో. ఆయిల్ అయితే బాగా వేడైతుంది కదా, ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకున్నాం. వాన పడుతున్నాయండి, మబ్బులు నుండి కంపొచ్చింది అర్ధాకి ఎండ వచ్చి. అదొద్దు, ఇది ఉందిగా స్టీల్, ఇది కలిపేటప్పుడు వాన పడుతుంది బాబు. చూడు ముగ్గులు ఎట్టగా అమ్ముకొచ్చింది ఉండి. అబ్బాయి కరేపాకు కోసుకోవాలి. అలా జోషప్పు చిన్న చెట్టు ఉంది కానీ కరేపాకు తెప్పదు కాడ. దా మొత్తం అయితే ఉల్లిపాయ పచ్చిమిర్చి బాగా ఎగుతూ ఉన్నాయి కదా, అల్లం వెల్లుల్లి అదేవిధంగా ధనియాలు జీలకర్ర పొడి కూడా వేసేసుకున్నాం. ధనియాలు వేపలేదు కదా మనం. ఏం కాదు, వేపితే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది మొత్తం పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసేసుకున్నాం. బాండీలో బాగా వస్తుంది వంట. కాకపోతే మన సబ్స్క్రైబర్ చెప్పినట్టుగా గ్యాస్ ఎక్కువగా కాస్తుంది, గ్యాస్ ఎక్కువ అవుతుంది. అంటే వేడిగా బాగా మందంగా ఉంది కదా. ఫ్రెష్ కరివేపాకు అనమాట, ఇప్పుడే చెట్టు నుంచి కాసుకొచ్చి వేసుకున్నాం. కరివేపాకు అయితే స్మెల్ బాగా వచ్చింది, అసలు అడుగుంటుంది. కారం అన్న సాల్ట్ అవి బాగా అది చెప్పు ముందు, నువ్వు చెప్పినట్టు నాకు మా అబ్బాయి చెప్తే అసలు తినలేము, ఎందుకు తినాలని ఆశ కూడా ఉండదు. కారం పసుపు సాల్ట్ సాలపోతే కొంచెం వేసుకున్నాం. అవి కలిపేటప్పుడు వేసుకోవచ్చు. కారం స్మెల్ పోయేదా ఫ్రై చేసుకొని మనం ఉడకబెట్టేసుకున్న నూడిల్స్ సాసులు ఇప్పుడు ఎందుకు, అవి నూడిల్స్ కలిపేటప్పుడు ఏమంటే ఇప్పుడే వేస్తాం, మళ్ళీ మొత్తం కుప్పాలు పడతాయి. కౌజులు వద్దు, ఏమొద్దు. రెడ్ చిల్లీ సాస్ వద్దా, సోయా సాస్ కొంచెం కొంచెం పడిద్ది. చాలా చాలు, చేదు వచ్చింది తొందరగా వెయ్యి. ఓ అయింది వీక్షి, కొట్టిండా అబ్బాయా? నాన్న చూద్దాంలే, సిమ్లో పెట్టా అవి తర్వాత పిల్లలు ఉండలా, ఇప్పుడు స్కూల్ నుంచి వస్తారుగా. వీళ్ళకైతే గోధుమ పిండే, ఓడిపోతే గోధుమ పిండి మనసు వస్తా. ఏం కలవట్లేదు అమ్మ, ఇదేంది రాట్లా. అవి రావా? ఈ విధంగా మాకైతే చాదగట్లేదని చెప్పి మా మరిది అయితే మొత్తం కలిపుతా ఉన్నాడు. ఆ విధంగా మొత్తం అయితే కలిపేసుకోవాలి. ఉప్పు సాలిద్దో సాల్దో కొంచెం సాల్ట్ వేసుకుందాం. స్టవ్ మీద సాఫ్ మీద పడుతుందిగా. ఆ విధంగా అయితే మొత్తం అయితే మనకి మసాలా మొత్తం కలిసే విధంగా కలిపేసుకున్నాం కదా. గేమ్ అయితే 2 నిమిషాల్లో స్టార్ట్ చేద్దాం. రబ్బర్ ముద్దలు పేటర్ అబ్బాయికి మా అమ్మాయికి పువ్వు అంటే అయ్యా ఏంటి వాడికి ఏం చేస్తా? హాయ్ చెప్పు. హాయ్. అరే నీకు కొంచెం చాలు కదా. హాయ్ మమ్మీ. తిమ్మి తిన్నాక
కలుపుతానే వేసేసారు దెబ్బ. బాగుంది టేస్ట్. బకెట్లో నేను తాగాడు ఇదే అబ్బాయి పట్టుకొని తాగింటాడు. కలిపిండ్రా చేతులు కలిపిండ్రా దాంట్లో. ఇదే అబ్బాయి అమ్మాయికి మంచిది. అది అబ్బాయికి మంచిది అంటాను చేడుతుంది. ఏం కావాలి? హాయ్ చెప్పమ్మా. హాయ్ హాయ్. తినదన్నా తిందు తట్టుకాక. సరే అండి, మాకు చేతైన విధంగా మా స్టైల్లో తోడుకోళ్ళు ఇద్దరం కలిసి అయితే ఇంక ఈ విధంగా చేసాం కదా. పాస్తాను ఇంకా నూడిల్స్ అయితే టేస్ట్ అయితే చేయబోతున్నాం ఇద్దరం కలిసి. సరే అమ్మ టేస్ట్ చూడమని చెప్పింది వీడియో. అంత గంటకి తినాలి అక్క. పాస్తా చూద్దాం టేస్ట్. టేస్ట్ బాగుంది. అంతే అది తినమంటారు. తినాలి. అక్క ప్రేమతో పెడుతుంది. అక్క ప్రేమతో పెట్టిన కోపంతో పెట్టిన కొద్దిగా పోయిద్ది. మమ్మీ డాడీ ఇదిగా. మమ్మీ నేనంటే ఇష్టం లేదా నీకు? లేదంట. చెవులు పెట్టుకో. బాగుంది. వేడిగా ఉంది. మూత పెట్టు ఆరిపోయింది ముందు. సరేనండి, ఈ వీడియో టేస్ట్ అయితే చాలా బాగుంది. నెక్స్ట్ వీడియోలో ఫుడ్ ఎలా తింటాం ఏందని చెప్పేసి ఫుడ్ గేమ్ ఉంది, చూద్దాం. మరి మూత పెట్టేసుకుందాం. మేము అనుకున్నట్టు అయితే పైన సెట్ చేస్తాం. ఎట్ట వచ్చింది, ఫన్నీగా వచ్చింది, ఎట్ట వచ్చిందో చూడాలా. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్. బాయ్ చెప్పు. బాయ్ బాయ్ మమ్మీ. బాయ్. లైక్ చేయండి. లైక్ చేయండి. చెప్పిద్దాము మీరుండే లైక్ చెప్పట్లే. సిగ్గు. నేను కొత్త కాదు, అమెరికా నుంచి వచ్చావు. నీకు కొత్త ఇదిగో అమెరికా నుంచి వచ్చింది పెద్దమ్మ. నీకు కొత్త కాదు. హాయ్ చెప్పు. పాస్తా తింటున్నా పిల్ల.